మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పరిరక్షణ యాత్రను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం నాడు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని కోటపోలూరు గ్రామంలో వైఎస్ షర్మిల రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. తమ గ్రామంలో రోడ్లు సరిగా లేవని, అర్హులైన వారికి పెన్షన్లు అందడం లేదని, మద్యం దుకాణాలు గ్రామంలో ఎక్కువగా ఉన్నాయని వైఎస్ షర్మిలకు గ్రామస్తులు తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధికి పునాది పడిందని, ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పూర్తి స్థాయిలో పరిరక్షించడంలో విఫలమైనాయని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వికసిత్ భారత్ రామ్జీ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చి 100 పని దినాల నుండి 125 పని దినాలుగా చేస్తున్నట్లు అబద్ధాలను పేద ప్రజలకు చెబుతున్నారని, ప్రస్తుతం ఆ పథకం అమల్లో ఇబ్బందులు నెలకొని ఉన్నాయని షర్మిల విమర్శించారు. గ్రామాల అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా వంటి కీలక అంశాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే సాధ్యమవుతాయని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురువంబాబు, సూళ్లూరుపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మావుడూరు వెంకటాచలపతి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇద్దరు మహాత్మా గాంధీ ఇద్దరు రోడ్లు చూస్తాం కదా మేడం. ఈ సూళ్లూరుపేట రోడ్లే బాగాలేదు మేడం. మొన్న లేవలేని బిడ్డ బైక్ లో వస్తుంటే అట్టే కింద పడిపోయింది గుట్లకి. ఒక్క రోడ్డు కూడా బాగలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రోడ్లు బాగా చేయటం ఎట్టు పోయేది. ఎవరన్నా బాగాలేకుండా మందులమ్మి ఎవరన్నా వాళ్ళ జీవితం బాగుంటుందా? ఎవరన్నా చూస్తున్నారా? ఎందుకంటే మేడం పోయి బతుకుతున్నాం. అయ్యా పెట్టారో జరిగిపోదు. అవి కూడా సరిగా డబ్బులు వేయరు. ఏమి అడుగుతున్నారు? ఒక్క ప్రభుత్వం కూడా సరిగా చేయటం లేదు. లాస్ట్ రోడ్లు ఎప్పుడు వేసారమ్మా మీ ఊర్లో? ఎప్పుడో మేడం, నాకు తెలిసి వేసుకులేదు మేడం. బళ్ళు మేడం ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఊర్లో బళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చిన్న పిల్లగాడు ఇక్కడ ఉండకూడదు, బళ్ళు ఎత్తుకొని వెళ్ళండి అని అంటున్నారు. బళ్ళు పక్కనే మందుల షాపులు అమ్ముతున్నారు. ఊరు మొత్తం మందుల షాపులు అమ్ముతున్నారు. బళ్ళు కాడ పిల్లకాయలు చదువుకోలే. ఏ ప్రభుత్వం ఏం చేయటం లే, అది మాత్రం నిజం. ఎవరు చేస్తారో ఏమో, ఎవరు ఒకసారి తెలియదు మాకు. అక్క చెప్పింది వాస్తవం. ఏ ప్రభుత్వము చేయటం లేదు, వైసీపీ చేయటం లేదు, కూటమి ప్రభుత్వము చేయటం లేదు. మీకు రోడ్లు పట్టింది కాంగ్రెస్ హయాంలో పడ్డాయి రోడ్లు. ఆ తర్వాత రోడ్లకు దిక్కు లేదు. చాలా అన్యాయం. గుడులు బడులు కంటే కూడా లిక్కరే ఎక్కువ అమ్ముతున్నారు అంటే, లిక్కర్ మాఫియా చేసుకుంటూ, లిక్కర్ వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని నడుపుతున్నారు అంటే ఎంత దురదృష్టకరం. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, చూడాలి, వినాలి అని ఇంతమందిగా వచ్చారు. వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు. ఉచిత విద్యుత్తో మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. రైతులకి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అని మొదలు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు రైతులకి రుణమాఫీ చేశాడు. రైతులకి ఏ కష్టం వచ్చినా, ఇన్సూరెన్స్ అయితేనేమి, లేక ఏ మద్దతు ధర అయితేనేమి, లేక గిట్టుబాటు ధర అయితేనేమి, సబ్సిడీలు అయితేనేమి, ఏ కష్టం వచ్చినా రైతుల పక్షాన్ని నిలిచాడు, పేదల పక్షాన్ని కూడా నిలిచాడు. ఆ రోజుల్లో ఎంత బ్రహ్మాండంగా నడిపారు అంటే, ఆ రోజుల్లో మాకు డైరెక్ట్ గా పేమెంట్ ఇప్పించండి, మధ్యలో కమిషన్లు వద్దు, కమిషన్లు కట్టింగ్లు అవుతున్నాయి అంటే ఒకేసారి రాజశేఖర రెడ్డి గారు 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేయించాడు. రాజశేఖర రెడ్డి గారు 60 లక్షల మందికి ఒకేసారి అకౌంట్లు ఓపెన్ చేయించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఈ ఉపాధి హామీ పథకం అన్నది బ్రహ్మాండంగా జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే రాజశేఖర రెడ్డి గారు అసలు 1,10,00,000 జాబ్ కార్డులు ఉండేవి ఆ రోజుల్లో. అంటే జాబ్ కార్డుకి ఇద్దరు వేసుకున్నా కూడా 2,25,000 పైగానే ఉపాధి హామీలో పని చేసేవారు. అంత అద్భుతంగా నడిపారు. ఇందాక అక్క చెప్పినట్టు ఉపాధి హామీ పనికి వెళ్తున్నారంటే ఒక టెంట్ వేసేవారు,
గర్భిణీలకైనా లేక చిన్న బిడ్డలకైనా కొంచెం కూర్చోడానికి వెసులుబాటు ఇచ్చేవాళ్ళు, ఆటో ఛార్జీలు ఇచ్చేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు, రస్నా కూడా ఇచ్చేవాళ్ళు. ఇలా ఎంతో అద్భుతంగా ఉపాధి హామీ పని మన రాష్ట్రంలో అమలు అయ్యేది. పేమెంటు 15 రోజుల్లోనే పడేది. ఎందుకంటే ఉపాధి హామీ చట్టంలోనే ఉంది. ఎవరైనా వెళ్ళి మాకు పని కావాలి అని అడిగితే 15 రోజుల్లో ఆ గ్రామ పెద్దలు పని కల్పించాలి, చేసిన పనికి 15 రోజుల్లో పేమెంట్ కూడా ఇవ్వాలి అని. ఇది 100 రోజుల పాటు ఇలా నడవాలి అన్నది ఉపాధి హామీ చట్టము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొదలైన ఈ చట్టము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం బాగానే నడిచింది. కానీ గత 11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అప్పటి నుంచి బీజేపీ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఎంత వీలైతే అంత దీన్ని నిర్వీర్యం చేయాలని చూస్తూనే ఉంది. ఇటీవల కాలంలో అయితే బీజేపీ పార్టీ ఇక మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసివేసి బిబి గ్రామ్ అని కొత్త చట్టాన్ని, అంటే బీజేపీ ఉపాధి హామీ అన్నట్టుగా ఒక కొత్త చట్టాన్ని, బీజేపీ చట్టాన్ని తీసుకొస్తాను అని ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక కొత్త చట్టాన్ని తేబోతుంది ఇంకొక 6 నెలల్లో. కానీ మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడాలి. కాంగ్రెస్ పార్టీని మీరు బలపరుస్తేనే కాంగ్రెస్ పార్టీ మీ తరఫున పోరాటం చేయడానికి వీలవుతుంది. మరొకసారి చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన రాజధాని అప్పులు కాకుండా నిధులిచ్చి కట్టబడుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ జరగాలి అంటే మళ్ళీ మీరందరూ కాంగ్రెస్ పార్టీ దిక్కు చూడాలి.